ప్రస్తుతం మనతో మాట్లాడేందుకైతే 37వ డివిజన్ ప్రెసిడెంట్ వైజాగ్కి సంబంధించిన సౌత్ కాన్స్టిట్యున్సీలో అయితే గరికెన్ రవి గారు ఉన్నారు. రవి గారు చెప్పండి, ప్రస్తుతం మీ నియోజకవర్గంలో వైజాగ్లోనే మీ నియోజకవర్గం నుంచి జనసేన పార్టీకి సీట్ ఇవ్వడం, ఇక్కడ వంశీకృష్ణ యాదవ్ గారు నిలబడి ప్రచారాలు చేయడం, ఆయన 2 చోట్ల ఓడిపోయాడు, అక్కడ చెల్లని రూపాయి ఇక్కడ ఎలా చెల్లుతుంది అన్నట్టుగా కూడా అధికార పార్టీ ప్రధానంగా వంశీకృష్ణ యాదవ్ గారి మీద విమర్శలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎలా చూడొచ్చు అంటారు ఈ విమర్శలు? ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి మేము కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఎందుకంటే విశాఖ జిల్లా మొత్తం మీద ఒక్క దక్షిణ నియోజకవర్గానికి జనసేన పార్టీ కేటాయించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు ఈ మీడియా ముఖంగా నేను తెలియపరుచుకుంటున్నానండి. రెండోది ఏంటంటే వంశీకృష్ణ శ్రీనివాస యాదవ్ గారు 2 సార్లు ఓడిపోయారు అన్నారు కదండి. ఓటమి ఎప్పుడు కూడా విజయానికి నాందండి. అట్లానే అతను ఒక ఎమ్మెల్సీ స్థానంలో ఉండి కూడా 10 సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వాన్ని నడిపిస్తూ అధ్యక్షులుగా ఉంటూ ఈరోజు అవన్నీ వదులుకొని జనసేనలో చేరి అధ్యక్ష పదవిగా బాధ్యతలు స్వీకరించి ఈరోజు కళ్యాణ్ గారు అతని పైన పెట్టిన బాధ్యతను నిర్విత్తంగా దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్తున్నారంటే మాకు అతని పైన అపారమైన నమ్మకం ఉందండి. ఈ వైసీపీ ప్రభుత్వం ఏం చేస్తుందంటే చిల్లర మాటలు చెప్పి అవతల వాళ్ళని ఏదో కించపరచాలని తప్ప వాళ్ళ యొక్క స్టామినాని తెలుసుకోలేకపోతున్నారు. ఈరోజు వంశీకృష్ణ గారు ఈరోజు దక్షిణ నియోజకవర్గంలో సీటు కన్ఫర్మ్ చేయక ముందు నుంచి కూడా ఆహారనిశలు డోర్ టు డోర్ తిరుగుతూ ప్రజల యొక్క సమస్యలు తెలుసుకుంటూ ప్రజలకి ఏం చేయాలి, ఈ దక్షిణ నియోజకవర్గంలో ఉన్న సమస్యలు ఏంటి, అవి ఎలాగా తీర్చాలనే దానిపైన అధ్యయనం చేస్తూ ఆహారనిశలు శ్రమిస్తున్నారండి. అది మేము ఈ చిల్లర పేటీఎం వైసీపీ పేటీఎం లాగా కాదండి, విత్ ప్రూఫ్ చూపిస్తాం వాళ్ళకి. వంశీ గారు ఏం చేస్తున్నారు, వంశీ గారు గెలుస్తారనేది అనడానికి 100 ఉదాహరణలు మేము చూపిస్తాం. ఎందుకు చూపిస్తామంటే ఈరోజు మేము ఎన్డీఏ కూటమిలో ఉన్నామండి. ఇక్కడ తెలుగుదేశం, బీజేపీ, జనసేన కలయికతో ఒక అభ్యర్థిని మేము ముందుకు తీసుకెళ్తున్నాం. వైసీపీ ప్రభుత్వంలో ఉన్న నాయకులు వాసుపల్లి గణేష్ కుమార్ అండి, అతను 2019లో టీడీపీ తరపున పోటీ చేసి గెలిచి టీడీపీ నాయకులపైన ఆరోపణలు చేసి వైసీపీలో జాయిన్ అయ్యారండి. అతని యొక్క సొంత స్వలాభాల కోసం, వాళ్ళ కొడుకు యొక్క భవిష్యత్తు కోసం పార్టీని తాకట్టు పెట్టి వైసీపీలో చేరి ఈ దక్షిణ నియోజకవర్గం ఒక్కరోజు కూడా ఒక సమస్య పైన కూడా అతను మాట్లాడకపోవడం శోచనీయం. అంటే ఆయన ప్రజా దర్బార్ పెట్టారు, ప్రతి మంగళవారం అదేవిధంగా శుక్రవారం ప్రజా దర్బార్ పెట్టి సమస్యల పరిష్కారంలో చాలా ముందుంటాడు. అసలు ఆదివారం ఒక్కపూట అతని ఇంట్లో ఉంటాడు, మిగతా రోజులంతా కూడా ప్రజల్లో తిరుగుతాడు, ప్రజా సమస్యలు తెలుసుకుంటాడు అన్నట్టు కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. ఎలా చూడొచ్చు అంటారు? సార్, అతను ఒక మత్స్యకార నాయకుడు అండి, నేను కూడా మత్స్యకార నాయకుడిని. మత్స్యకార నాయకులకి మత్స్యకారులు వేటకు వెళ్ళి ప్రమాదవశాత్తు చనిపోతే ఈ వైసీపీ ప్రభుత్వం 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించిందండి. వాళ్ళ మేనిఫెస్టోలో చూడండి. ఈ 5 సంవత్సరాల్లో సుమారుగా మత్స్యకారులు అయితే ప్రమాదంలో 80 మంది ఎక్కువగా చనిపోయారండి, పైగా. ఏ ఒక్కరికైనా సరే 10 లక్షల రూపాయలు నష్టపరిహారం ఈ ప్రభుత్వం ఇచ్చిందని ఒక్కరిని చూపించమనండి. ఇతను వాసుపల్లి గణేష్ కుమార్ ప్రజా దర్బార్ పెట్టి సమస్యలు పరిష్కరిస్తున్నారు కదా, ఏ ఒక్కరికైనా ఇచ్చారని చెప్పేసి రమ్మనండి, మీడియా సమావేశం పెట్టమనండి, ప్రూవ్ చేయమనండి. అతన్ని ఎందుకు చేయలేపారు? ఎందుకు ఈ ప్రజా దర్బార్లు? నీ పబ్బం గడుపుకోవడానికి, నీ వెనకాతలు ఉన్న క్యాడరు లబ్ధి పొందడానికి తప్ప ఇదైతే ప్రజల సమస్యలపైన కాదు. నేను గంటాపదంగా చెప్పగలుగుతాను. ఈ ప్రజా దర్బార్ పెట్టి వాళ్ళ వెనకాతలు ఉన్న తొత్తులకి సమస్యలు పరిష్కరించడమే తప్ప ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రజలు ఎవరికి కూడా న్యాయం జరగలేదు ఈ రోజు వరకు కూడా. నిజంగా జరిగి ఉంటే, నిజంగా నువ్వు చేయాలనుకుంటే టీడీపీలో చేయొచ్చు కదా, వైసీపీలోకి వచ్చి ఎందుకు చేయడం? ఎందుకు వచ్చావు? అసలు ఏం చేసావు? నీ వైసీపీలోకి వచ్చి ఏం చేసావా? ఎవరికైనా ఉద్యోగాలు ఇప్పించావా? ఏమైనా కార్యక్రమాలు చేసావా? చెప్పండి. ఎక్కడైనా సరే ఏమీ లేదు, అంత శూన్యమండి. అతని స్థలాలు కాపాడుకోవడానికి, వాళ్ళ కొడుకు భవిష్యత్తును కాపాడుకోవడం తప్ప ఇంకేమీ జరగలేదు. ఇది గంటపదం నేను చెప్పగలుగుతాను. జనసేనలో ఉన్న కొంతమంది వ్యక్తులు ఈరోజున ఇండిపెండెంట్గా పోటీ చేయడానికైనా సిద్ధమవుతున్నాం, ఎక్కడో నాన్ లోకల్ పర్సన్ తీసుకొచ్చారు, ఇక్కడ లోకల్గా ఎవరికి సీట్ ఇవ్వలేదు, ఖచ్చితంగా మేము పోటీ చేస్తాం, మేము గెలవబోతున్నాం అన్నట్టు కూడా కొంత ప్రజల్ని ఏమార్చి రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎలా చూడొచ్చుంటారు? అంటే వాళ్ళు పోటీ చేస్తే నిజంగానే జనసేనకి ఏమైనా డ్యామేజ్ జరిగే పరిస్థితి ఉంటుందా? సార్, ఆ వ్యక్తులు జనసేనలో జాయిన్ అయ్యి జనసేన పేరు చెప్పుకొని ఈరోజు ఒక నాయకుడిగా ప్రొటెక్ట్ అవుతున్నారండి. అలాంటి వ్యక్తులు అసలు వాళ్ళ క్యాడర్ కూడా లేదండి.
వాళ్ళకి క్యాడర్ కాదండి, వాళ్ళు జాయిన్ అయిన పార్టీలో జాయిన్ అయినప్పుడు ఒక ఇద్దరు ముగ్గురిని తీసుకొచ్చిన వ్యక్తులు కూడా వాళ్ళ పక్కన లేరు. ఇదేంటంటే పార్టీ జనాలు ఏమనుకుంటారంటే పలానా వ్యక్తి పార్టీ మారుతున్నాడు, ఏమైనా ప్రలోభ పడతారేమో, ఓట్లు మనకు తగ్గుతాయి. ఏమీ లేదు, జీరో అండి. అలాంటి వాళ్ళు పార్టీ విడిచి పక్కకి వెళ్తే వాళ్ళు ఎవరు కూడా తెలియదండి. జనసేనలో ఉంటేనే ఈ వ్యక్తి జనసేన నాయకుడు, జనసేన నాయకులు అని తెలిస్తే తప్ప పక్క పార్టీలోకి వెళ్తే వాళ్ళని కనీసం పార్టీల ఆఫీసులో కూడా కూర్చోబెట్టరండి. అలాంటి వ్యక్తులండి వాళ్ళు. వాళ్ళపైన మేము వ్యక్తిగతంగా ఏం దృష్టిలో నిజంగా చెప్తున్నాను, అలాంటి వాళ్ళు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటి. ఇక్కడ జనసేనలో ఎప్పుడు కూడా నాయకుడి మీద ఆధారపడలేదండి. ఇప్పుడు మీకు చెప్తున్నానండి, జనసేన ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారి ఆశయాల కోసమే శ్రమిస్తున్నారు. ఇక్కడ లోకల్ లీడర్స్ వస్తారు పోతున్నారు, ఎవరు కూడా లోకల్ లీడర్స్ వెనకతలు ఎవరూ లేరు ఈ రోజు వరకు కూడా. ఉన్నదంతా కళ్యాణ్ గారి ఆశయాల కోసం, కళ్యాణ్ గారి సిద్ధాంతాల కోసం, పార్టీ బలోపేతం కోసం పనిచేస్తున్నాం. నాయకులు వస్తారు పోతారు, మేము ఎప్పుడు కూడా వాళ్ళ వెనకతలు మేము వెళ్ళే ఛాన్స్ కూడా లేదు. అతను వచ్చినా పోయినా మేము నిలబడే ఉంటాం. మా నాయకులు, మా కార్యకర్తలు కావచ్చు, మా జన సైనికులు, మా అభిమానులు పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తే అది చేయడానికే ఉన్నాం తప్ప నాయకులు చెప్తే ఉండడానికి మేము లేము. అంటే వైజాగ్ నుంచి మొత్తానికి మీరు బహుమతిగా సౌత్ని ఇవ్వబోతున్నారంటే మేము నిజంగా ఇప్పుడు కూడా చెప్తున్నామండి, వైజాగ్ జనసేనలో 21 సీట్లు ప్రథమంగా గెలిచేది విశాఖపట్నంలో సౌత్ నియోజకవర్గం. మీరు రాసుకోండి పక్కాగానా. ఇది మేము ఏ మీడియాకైనా రమ్మనండి చెప్తాం, విత్ ప్రూఫ్ వేసి మా దగ్గర ఉన్న సాక్ష్యాలు చూపించి అది ఎలాగా క్యాలిక్యులేషన్ వేసి మేము చెప్తున్నాం. కళ్యాణ్ గారికి మొదటగా మేము దక్షిణ నియోజకవర్గాన్ని గిఫ్ట్గా ఇస్తాం సార్. మేము అంటే మీరు ఇంత కాన్ఫిడెంట్గా అయితే ఉన్నారు, మాకిప్పుడు గెలుపు పెద్ద లెక్కే కాదు, మాకు ఇప్పుడు మెజారిటీ ముఖ్యం అని చెప్పేసి అధికార పార్టీ వైసీపీ ప్రజల్లోకి వెళ్తుంది, ఓట్లు అభ్యర్థిస్తుంది. వాళ్ళు మెజారిటీ కోసం పాకులాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది కదా, ఎలా చూడొచ్చు అంటారు? ఈ రోజున్న పరిస్థితి ఎలా ఉందంటే అండి, వైసీపీ ప్రభుత్వం పరిస్థితి అయ్యో భిక్షాందేహి అనే టైప్లో ఉందండి. వాళ్ళు ఓటు పడితే చాలు, మాకు డిపాజిట్లు వస్తే చాలు అనుకుని పాపం వాళ్ళు ప్రాకులాడుతున్నారు తప్ప విజయం కోసం కాదండి. చెప్తున్నాను కదా, మేమైతే డిపాజిట్ల కోసం పాకులాడుతుందండి. ఈరోజు మీకు చెప్పాను కదా, నాయకుల వల్ల ఏం లేదండి, కార్యకర్తలు జన సైనికుల వల్ల ప్రజలు ఆటోమేటిక్గా అందరూ కూడా ఈరోజు కళ్యాణ్ గారికి అవకాశం ఇవ్వాలని చెప్పేసి ఫిక్స్ అయిపోయిన అందరూ కూడా నిర్ణయించుకున్నారు. అందరూ ప్రతి ఇంటికి మేము వెళ్తుంటే బాబు ఈసారి మీకే ఓటేస్తాం, ఈ ప్రభుత్వం వల్ల మాకు న్యాయం జరగలేదు. ఎందుకు జరగలేదంటే మద్యపాన నిషేధం లేదు, సిపిఎస్ రద్దు లేదు, ఇలానే ఉద్యోగులకి పీడిఎఫ్లో డీడీ ఏది ఉంటుంది అవి లేవు, అలానే ప్రావిడెంట్ ఫండ్ లేవు, అలాగనే ఉద్యోగాలు ప్రతి సంవత్సరం జనవరి 1కి ఉద్యోగ క్యాలెండర్ అన్నాడు. ఎక్కడుందండి? ఉద్యోగాల అవకాశాలు కల్పించారు ఏమన్నా? చేసిన పోరాటాలన్నీ మీ వెనకాలే కనిపిస్తాయి. ఏవి మేము నిజంగా మీరు కల్పించుంటే మేము ఎందుకు ఈ పోరాటాలు చేస్తాం? మాకు పని పట్టలేదు అనుకున్నారా? మీరు చెయ్యక మేము వాటిపైన పోరాటాలు చేసి అది సాధించాలనుకున్నాం, మీరు అందులో విఫలమయ్యారని చెప్పి ప్రజలకు చూపించాం. అందుకే ఈరోజు జనసేనకు పట్టం కట్టకపోతున్నారు. మీరు రెడీ అవ్వండి, మే 13న బాక్సులు బద్దలైపోతాయండి, పక్కాగా చెప్తున్నాను నేను. జూన్ 4వ తారీఖున ఎన్డీఏ కూటమి ప్రభుత్వం స్థాపిస్తుంది. ఎవరు ఎన్ని కుయుక్తులు చేసినా, ఎన్ని పరిణామాలు సృష్టించినా, మీరు ఎంత చేసినా సరే మేము దాన్ని ఎదుర్కోవడానికి రెడీగా ఉన్నాం. ఇది తథ్యం. మీరు ఏం చేసుకున్నా సరే ఈ విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గంలో జనసేన జెండా ఎగరవేస్తున్నాం. ఆ విజయాన్ని కళ్యాణ్ గారికి ఇస్తున్నాం మేము. రాసుకోండి ఇది.